అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే మనలో చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్కి మనం ప్రిపేర్ అవుతాం, బట్ అందులో కొంతమంది మాత్రమే గవర్నమెంట్ జాబ్ అనేది కొడతారు. ఎందుకు? ఆ కంప్లీట్ అనాలిసిస్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనం నార్మల్గా యూపీఎస్సీకి కానీ, లేకపోతే ఎస్ఎస్సికి కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వే కానీ, లేకపోతే స్టేట్ లెవెల్ గ్రూప్ 1, 2, 3, 4 ఈ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతాం. పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, కానీ అప్లై చేసేవాళ్ళు, ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా ల్యాక్స్లో ఉంటారు. ఒకసారి దాని గురించి కొంచెం అనాలిసిస్ ఇక్కడ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 10 to 12 lakh మెంబర్స్ అప్లై చేస్తారు, బట్ జాబ్స్ ఎన్ని? అరౌండ్ ఒక 1000 ఉంటాయి. అదే మనం స్టేట్ లెవెల్ గ్రూప్ 1, 2, 3, 4 చూసుకోండి, అరౌండ్ ఎంత లేదన్నా 5 lakh మెంబర్స్ దే విల్ అప్లై అండ్ అరౌండ్ 3 lakhs అన్నా మినిమం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. బట్ పోస్టులు చూసుకుంటే మ్యాక్సిమం 500 నుంచి 1000 ఉంటాయి. మరి ఎందుకు ఇంతమంది రాస్తే, ఇంతమంది అప్లై చేస్తే ఓన్లీ ఈ కొంతమందికే జాబ్ వస్తుంది? మెయిన్ రీజన్ ఏంది మనం దీంట్లో మాట్లాడుకుందాం. మనం నార్మల్గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఒక మెంటాలిటీతో వస్తాం. ఏంది? కొన్ని కామన్ మిత్స్ ఉంటాయి. అదేంటంటే యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్. అంటే మనం ఈ విశ్వంలో ఏం జరుగుతున్నా కూడా మనకు తెలియాలి. ఎవ్రీథింగ్ అండర్ ద సన్ వీ నీడ్ టు నో అన్న ఒక మెంటాలిటీతోని మనం వస్తాం. ఈ మెంటాలిటీ మనకు రావడానికి దేర్ మే బి వేరియస్ రీజన్స్. మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే 1960s, 70s ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఆర్టికల్ నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, సో ప్రతిదీ నీకు తెలియాలి అన్న ఆల్రెడీ వాళ్ళ ఒక మైండ్ సెట్ మనలో క్రియేట్ చేపిస్తారు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఇంకొక మిత్ ఏంది? జస్ట్ బుక్స్ చదివితే చాలు మనకు సర్వీస్ వచ్చేస్తుంది. అట్లా ఓన్లీ బుక్స్ చదివితే చాలు సర్వీస్ వస్తుంది అనుకుంటే, మరి బుక్స్ చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి కదా. ఎందుకు కొంతమందికే వస్తుంది? వై? ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. మనకు ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో అయినా కానీ మనతోని ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ కంప్లీట్ మనకు త్రూఅవుట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనకు హెల్ప్ చేస్తారు. ఎవరా బెస్ట్ ఫ్రెండ్స్? ఒక బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి సిలబస్. ఇంకో బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనం సిలబస్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాలా తక్కువ అంచనా వేస్తాం. ఆ తక్కువ అంచనా వేయడమే అదే మన ఫెయిల్యూర్కి మెయిన్ కారణం. సిలబస్. ఈ ఫ్రెండ్ మనకి ఏం చెప్తాడు? మనకు ఏం చదవాలనో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, లేకపోతే ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఒక్కొక్క సిలబస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఫస్ట్ ఆ సిలబస్ ఏంది కంప్లీట్గా తెలియాలి. మనం సిలబస్ అసలు కంప్లీట్గా తెలియకుండా నేను జస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, నేను జస్ట్ ఈ బుక్స్ చదువుతున్నా, లేకపోతే ఈ కోచింగ్ వాళ్ళు చెప్పేది నేను వింటున్నా అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈ ఫ్రెండ్ మనకి ఏం చెప్తాడు? ఈ ఫ్రెండ్ మనకు ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్తాడు, ఎట్లా చదవాలో చెప్తాడు. ఈ ఫ్రెండ్ ఏమో మనకు ఏం చదవాలో చెప్తే, ఈ ఫ్రెండ్ ఏమో మనకు ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్తాడు. మనం నార్మల్గా అనుకుంటాం పీవైక్యూస్ ఆల్రెడీ అడిగిన క్వశ్చన్లు మళ్ళీ అడగారు కదా, ఎందుకు పీవైక్యూ చూడడం? నో, ఇట్ ఈస్ రాంగ్. పీవైక్యూస్ చూడడం వల్ల మనకి ఏంది అడ్వాంటేజ్ అంటే ప్యాటర్న్ తెలుస్తుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చదువుతున్నప్పుడు మనం యూపీఎస్సీకి ఒక లెక్క చదువుతాం, గ్రూప్ 3, గ్రూప్ 4కు ఒక లెక్క చదువుతాం. అంటే స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ మనకు తెలియాలంటే కంపల్సరీ ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించి పీవైక్యూస్ అనేది మీకు 100% గ్రిప్ ఉండాలి. సో ఇద్దరు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఎప్పుడు కూడా మనం వాళ్ళని వదిలిపెట్టద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గరనే ఉండాలి. మనం ఏ ఎగ్జామ్ గురించి అయినా కానీ ఎంత చదివినా నేను ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నా, నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతున్నా, లేకపోతే నాకు గ్రూప్ 1, గ్రూప్ 2 వస్తలేదు. ఎందుకంటే మెయిన్ ఇవే పాయింట్స్. మనకు ఏం చదవాలో తెలియదు, ఎట్లా చదవాలో తెలియదు. మనం ఈ 2 విషయాలు కూడా చాలా తక్కువ అంచనా ఇస్తాం. అదే మనం ఫెయిల్ అవ్వడానికి ద మెయిన్ రీజన్. దీంతో పాటు దేర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ వై వి ఫెయిల్. ఇప్పుడు మనం వాటి గురించి చూద్దాం. ఒకటి, దీస్ ఆర్ ద నార్మల్ క్యాజువల్ పాయింట్స్. ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో అట్లీస్ట్ మీరు ఒక 2 to 3 years అయినా మీరు టైం స్పెండ్ చేయాలి. ఆ 2 to 3 yearsలో కూడా
ఒకరోజు 10 గంటలు చదివి, ఒకరోజు 15 గంటలు చదివి, ఒకరోజు గంట చదివి, ఇంకో రోజు అసలుకి చదవకుండా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, తర్వాత పేషెన్సీ కూడా ఉండాలి. అంటే అట్లీస్ట్ మీరు ఒక 2 to 3 years కన్సిస్టెంట్గా మీరు పెడుతున్నారు, నేను పెడతాను అనుకున్నప్పుడే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి దిగాలి. నెక్స్ట్, ఇంప్రాపర్ గైడెన్స్ అండ్ స్ట్రాటజీ. మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న మనంగానే చాలామంది చాలా అడ్వైసెస్ ఇస్తారు, ఫ్రీ అడ్వైజెస్ ఇస్తారు. మనం వాటన్నిటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ గైడెన్స్ స్ట్రాటజీ ఎవరు ఇస్తున్నారు? ఆల్రెడీ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఇస్తున్నారా? వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ స్ట్రాటజీ కానీ అది మనకు సెట్ అవుతుందా, మనకు సూటబులా అని డెసిషన్ తీసుకున్న తర్వాతనే మనం దాన్ని ఫాలో కావాలి. నెక్స్ట్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ కోచింగ్. పర్టికులర్ ఈ కోచింగ్ వాళ్ళు క్లాసెస్ చెప్తున్నారు, లేకపోతే వాళ్ళు మెటీరియల్ ఇస్తున్నారు, కంప్లీట్గా వాళ్ళ క్లాసెస్ మీద వాళ్ళ మెటీరియల్ మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. మన ఓన్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి. ఆ ఎఫర్ట్స్ ఎట్లా చేయాలి? మనల్ని ఎవరు గైడ్ చేస్తారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు సిలబస్ అండ్ పీవైక్యూ, ఇవి రెండు మనల్ని గైడ్ చేస్తాయి. మనం ఎట్లా చదవాలి, ఏం చదవాలి, అవన్నీ కూడా ఆ రెండు అనేటివి మనకు చెప్తాయి. నెక్స్ట్, ఎమోషనల్ అండ్ మెంటల్ బర్న్అవుట్. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే 2 to 3 years మన ఎనర్జీ లెవెల్ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది. ఈ 2 to 3 yearsలో మనకు సర్వీస్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్. బట్ ఒకసారి ఈ పీరియడ్ దాటిన తర్వాత వీ విల్ స్టార్ట్ టు బ్రేక్ డౌన్. అది ఫ్యామిలీ ఇష్యూ అన్న రావచ్చు, లేకపోతే పర్సనల్గా ఏదైనా ఇష్యూ అన్న కావచ్చు. దీనివల్ల కూడా చాలామంది మధ్యలోనే ఒక 2 to 3 years గట్టిగా ప్రిపేర్ అయిన తర్వాత కూడా చాలామంది మధ్యలోనే వెనుకకి వెళ్ళిపోతారు. దీంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఎయిమ్ అనేది పెద్ద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేద్దామని మనం కూర్చుంటాం, లేకపోతే స్టేట్ లెవెల్ గ్రూప్ 1 క్లియర్ చేద్దామని మనం కూర్చుంటాం. కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి, అవి వచ్చినట్టు కూడా మనకు తెలియదు. అంటే మనం ఆ జాబ్ అది రాస్తే మనం క్లియర్ చేస్తాం, యాప్టిట్యూడ్ మనకుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ కానీ సిలబస్ కానీ అవన్నీ కూడా సేమ్, మనం ప్రిపేర్ అయ్యే ఏవైతే సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవుతామో సేమ్ అట్లనే ఉంటుంది. కానీ తర్వాత నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పుడు మనం బాధపడతాం, అరే దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసేది ఉంటే నేను కూడా అప్లై చేస్తుండే కదా. ఇది చాలామంది ఆస్పిరెంట్స్కి ఇది కామన్గానే జరుగుతుంది. సో మీకు జెన్యూన్ నోటిఫికేషన్స్ మీరు మిస్ కావద్దు అన్న ఉద్దేశంతోనే మేము ఈ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలి అంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చే బాధ్యత మాది. నెక్స్ట్, ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మైండ్ సెట్లో ఒకటి ఉంటుంది, మనం బ్యాకప్ ఒకటి ఉంచుకోవాలా, వేరే జాబ్ ఉంచుకోవాలా, లేకపోతే కన్సిస్టెంట్గా 3 years అయినా 4 years అయినా 5 years అయినా ఒకటే జాబ్ మీద కూర్చోవాలా అని ఒక డైలమా ఉంటుంది. నేనేమంటా అంటే ఫస్ట్ ఇనిషియల్గా 2 to 3 years 2 to 3 years కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేసినప్పటికీ, ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ రిజల్ట్ వస్తలేదు అంటే మై సజెషన్ ఈజ్ టు లుక్ ఫర్ ద బ్యాకప్. అంటే ఎలాంటి బ్యాకప్ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు ఎస్ఎస్సి, మీరు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ బాగా చేస్తారు. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ మీరు కొంచెం కన్సిస్టెంట్గా ఒక 6 months నేను కొంచెం ఎఫర్ట్ పెడితే నాకు ఎస్ఎస్సి జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు బ్యాకప్ జాబ్ అనేది చూసుకోవాలి. దీంట్లో కూడా ఏ సర్వీస్ అయితే నాకు ఫర్దర్ స్టడీస్కి యూజ్ అవుతుంది, సో మీరు మీ సీనియర్స్ కానీ లేకపోతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళని మీరు తెలుసుకొని ఆ పర్టికులర్ సర్వీస్ మీరు చూస్ చేసుకోవాలి. లేదు నేను ఇలాంటి ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ కాలేను అనుకున్నప్పుడు సెకండ్ సజెషన్ ఈజ్ బీయింగ్ ఇన్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్. మీరు ఫ్యాకల్టీ అవ్వండి, ఇదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ ఇండస్ట్రీలోనే ఉండండి, వర్క్ చేయండి, టీచ్ చేయండి. మీకు సబ్జెక్ట్ కూడా గ్రిప్ ఉంటుంది, మీరు ప్రిపరేషన్లో కూడా ఉంటారు, మీకు ఒక ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పటికీ ఎందుకు కొన్ని వందల మందికే, వేల మందికే జాబ్లు వస్తున్నాయి? మనం మెయిన్ ఇష్యూస్ ఏంది మనం ఈ వీడియోలో క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. సో సిలబస్ని, పీవైక్యూస్ని తక్కువ అంచనా వేయకండి. దాంతోపాటు నేను వేరియస్ ఏ అంశాలు అయితే చెప్పినో వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. విత్ కన్సిస్టెంట్ రైట్ ఎఫర్ట్స్ వీ కెన్ డెఫినెట్లీ clear any kind of exam. So I will end this session with this quote: not everyone fails
because they are not intelligent. They fail because they don't follow the right system with consistency, clarity, and commitment. Thank you.